ఛార్జీలు వసూలు చేయమని డిసెంబర్ నుంచి వసూలు చేయమని ఒక జీవో ఇస్తారా? డిసెంబర్ అంటే 2023 డిసెంబర్ నుంచి వసూలు చేయాలా అని చెప్పి పెట్టింది ఎవరు? మీరు కాదా? మీరు పెట్టిన ఆచరణల వల్లనే ఈరోజు ప్రజలకు భారమైంది అది. మీరు డిసెంబర్ నుంచి వసూలు చేయమని ఒక జీవో ఇచ్చి మీ జీవో ప్రకారం ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం అమలు చేస్తే దాన్ని విద్యుత్ ఛార్జీలు పెంచినారని చెప్పి మీరు రోడ్డు ఎక్కడం అనేది మీకు ఎక్కడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. ఇదే కాకుండా మీరు మీ భాగవతం మొత్తం నేను చెప్తాను. 1,29,000 కోట్లు మొత్తం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మీరు మోపింది 32,000 కోట్లు. విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. వీటీపీఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు నష్టం అంటే ఏర్పాటు చేయటంలో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం జరిగింది 12,800 కోట్లు. పోలవరం ప్రాజెక్టు వల్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేయకుండా దాన్ని జాప్యం చేయడం వల్ల వచ్చిన నష్టం 4,770 కోట్లు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లలో వచ్చిన నష్టం 2,690 కోట్లు. ఈ ఏడాది 7,000 మెగావాట్ల సోలార్ పవర్కి సిక్కి అంటే ఈ మధ్య మీరు పేపర్లలో కూడా చూశారు, సెకీకి నష్టం దగ్గర 385 కోట్లు. ఈ అన్నిటి మీద అప్పుల మీద వడ్డీ భారం 10,800 కోట్లు. ఏపీ డిస్కమ్లు ఏపీపీ డిసిఎల్ నిర్వహణ వైఫల్యంలో వచ్చిన నష్టాలు 9,600 కోట్లు. జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి తగ్గించడం వల్ల వచ్చిన నష్టం 3,150 కోట్లు. అంటే దగ్గర ఇవన్నీ కలుపుకుంటే 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ రంగం మీద ప్రజలపై భారం పడే విధంగా మీ యొక్క అనాలోచితమైన నిర్ణయాలు, మీ చేతగానితనము, మీకున్నటువంటి చేతగా అనుభవరాహిత్యంతో జరిగినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు ప్రజలు మోస్తున్న భారం 1,29,000 కోట్లు. ఇంత పెట్టుకొని మీకు రోడ్డు ఎక్కడానికి ఆడ సిగ్గు లేదు. మీరు ఏ ముఖం పెట్టుకుని రోడ్డు ఎక్కారు? ఏం చెప్తారు? వీటన్నిటికి సమాధానం చెప్పాలి. మీరు ఈ ప్రజలకు ఏదైతే రోడ్లెక్కి మీరు ధర్నాలు చేశారో, ఏదైతే రోడ్లెక్కి అన్యాయం జరిగిందని చెప్తున్నారో, మేము అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి మాత్రం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంత